పిఆర్ న్యూస్ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ కూడా భోగి పండగ శుభాకాంక్షలు. మనం ఇరాన్ గురించి విన్నటువంటి వార్తలన్నీ కూడా నిన్న ఆంక్షలు సడలించిన తర్వాత వచ్చాయి. అసలైనటువంటి వార్తలు ఏంటంటే 2200 మందికి పైగానే చనిపోయారు. అందులో 1950 మంది ఆందోళనకారులు చనిపోయారు. అలాగే సిబ్బంది కూడా 150 మంది చనిపోయారు. అంటే ఈ ప్రభుత్వం తరపున పోరాడేటటువంటి పోలీసులు కావచ్చు, సైన్యం కావచ్చు, వీళ్ళు చనిపోయారు. అసలు దేనికి సంబంధం లేకుండా ఈ ఆందోళనలోనే కొంతమంది చనిపోయారు. అంటే ఆందోళనకి సంబంధం లేదు, అటు ప్రభుత్వానికి సంబంధం లేకుండా న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక 25 మంది 30 మంది చనిపోయారంట. అందులో చిన్నారులు ఉన్నారు 9 మంది. అయితే మనకి బయటికి చెప్పింది ఏంటంటే 500 మంది 600 మంది చనిపోయారన్నారు. నిన్న 600 మంది చనిపోయారని చెప్తే అంతమంది నువ్వు వెళ్ళి ఏమైనా చూసి లెక్క పెట్టావని కూడా అన్నారు. ఈ ఆందోళనలు ఇంతకంటే ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ బయటికి రానివ్వడం లేదు. ఒకవేళ అంతమంది చనిపోయారని బయటకు వస్తే మాత్రం ఇంకా ఉద్రిక్తతలు ఎక్కువవుతాయి, ఆందోళనలు ఎక్కువవుతాయి, అల్లర్లు ఎక్కువవుతాయి. అందుకే వాళ్ళు అసలైనటువంటి నిజాలు చెప్పడం లేదు. ఒకవేళ అమెరికా గనక దాడి చేస్తుందేమనంటే అసలు 600 మంది చనిపోయారంటేనే వీడెవడ ఇక్కడ కొంతమంది కుహనా మేధావులు నమ్మలేదు. ఇప్పుడేమొచ్చేసి మరి ఏం మాట్లాడతారో, మరి వాళ్ళు దేనికి ఏం సమాధానం చెప్తారో తెలియదు. కానీ మరి వాళ్ళకి నచ్చినటువంటి అమెరికా న్యూస్లు కూడా అవే చెప్తున్నాయి. అమెరికా వార్తాపత్రికలు, వార్తా సంస్థలు అవే చెప్తున్నాయి. 2200 మంది కంటే ఎక్కువే చనిపోయే అవకాశాలు ఉన్నాయి. 16,500 మంది అరెస్ట్ అయ్యారు. అందులో 1950 మంది వీళ్ళు చనిపోతే 150 మంది వాళ్ళు చనిపోయారు సిబ్బంది. ఇది కాకుండా ఇంకా చనిపోయినటువంటి వారి లెక్క అసలైనటువంటి లెక్క ఇది కాదు. ఇంకా మొత్తం సాయంత్రానికల్లా తెలుస్తుంది ఎంతమంది చనిపోయారు అన్నది. అంటే ఇరాన్లో ఏం జరిగింది ఇప్పటివరకు అన్నది ఒకవైపే మనకు తెలిసింది. ఇప్పుడు ఏదేమైనా సరే, అంటే అమెరికా తీసుకుంటుందా లేకపోతే అమెరికా ఉంది ఇందులో ఇన్వాల్వ్ అయిందా లేదా పక్కన పెడితే, ప్రజలకైతే మాత్రం ఈ అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం నుంచి విముక్తి దొరికితే మంచిదే ఒక విధంగా. అలా దొరుకుతుందేమో అని కొంతమంది ఆశపడ్డారు. కానీ మరి అమెరికా ఒక విధంగా చెప్పాలంటే ముందుకు రాలేదు. మరి ఇంక ముందుకు వస్తుందని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే ట్రంప్ అయితే వెనకడుగు వేశాడు, ఇరాన్ విషయంలో వెనకడుగు వేశాడు. ఇప్పటికే వెనిజులా విషయంలోనే ఆ దూకుడిని చూసి చాలామంది విమర్శలు చేశారు, చాలామంది ఖండించారు. మరొక వైపు ఇంకా ఆయనకి ఇప్పుడు ఇది ఉంది కదా, గ్రీన్లాండ్. ఆ గ్రీన్లాండ్ని ఎలాగైనా సరే అధీనంలోకి తీసుకొని విలీనం చేసేయాలి అమెరికాలో. సో ఇప్పుడు ట్రంప్ మైండ్ అంతా అందులోనే ఉంది. ఇరాన్లో మళ్ళీ ఏమైనా ఒకవేళ దాడి చేస్తే, ఒకవేళ అణ్వాయుధాలు తయారైతే, ఒకటో రెండో అణ్వాయుధాలు ఉన్నా సరే అవి మళ్ళీ పెద్ద ప్రపంచ వినాశకానికే దారితీసే అవకాశాలు ఉన్నాయని భయపడి కూడా వెనక్కి వేయొచ్చు. లేదా నిఘా ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇంకా అణ్వాయుధాలు తయారవ్వకపోయినా ఆ శుద్ధి చేసినటువంటి యురేనియం ఏదైతే ఉందో దాని ద్వారా కూడా దాడి చేయొచ్చు. దీని అంతటికంటే ఈ ప్రపంచ వినాశానికి దారితీసే కంటే మొదట గ్రీన్లాండ్ని విలీనం చేసేసి తర్వాత ఇరాన్ పని పడదామని ఇప్పుడు ట్రంప్ వెనకడుగు వేశాడు. నేను ఇప్పుడు వాళ్ళతో చర్చలు జరపను అన్న విధంగా మాట్లాడాడు. సో ప్రభుత్వం కూడా కొన్ని ఆంక్షలు సడలించింది. ఈలోగా ప్రభుత్వానికి చెందినటువంటి కొంతమంది చేత ప్రభుత్వ అనుకూల నిరసనలు కూడా చేపట్టారు. ఇచ్చేయించారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేయించారు. సో ఇదంతా కూడా ఇప్పుడు ఇరాన్ కొంతవరకు సద్దుమణిగినా సరే మంటల్లో కాలిపోయింది. 2200 మంది కంటే ఇంకంటే మామూలుగా అసలైనటువంటి ఫిగర్ వచ్చేసరికి 3000 మందికి పైగానే చనిపోయి ఉంటారు. అంటే మంటల్లో ఇప్పటి వరకు కాలిపోయింది అది. ఇంకా ఎన్ని దాడులు జరుగుతాయో కూడా చెప్పలేము. ఎందుకంటే ఖచ్చితంగా అయతుల్లా అలీ ఖమేనీ అయితే దీన్ని ఒక లెవెల్కి తీసుకురాలేదు, ఒక సాధారణ పరిస్థితికి తీసుకురాలేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కుప్ప కూలిపోయింది. ఏం చేసైనా సరే ఇప్పుడు అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వ విముక్తి జరిగితేనే ఇరాన్కి మళ్ళీ మంచి రోజులు వస్తాయి.